అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే చాలా రోజుల నుంచి మనం కుమరవెల్లి ట్రిప్ కానీ సైకిల్ యాత్ర చేస్తున్నాం. ఈసారి ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఫిబ్రవరిలో సమ్మక్క సారక్క జాతర ఉంది కాబట్టి సమ్మక్క సారక్క సైకిల్ యాత్ర చేద్దాం అనుకుంటున్నాం. చాలామంది ఎక్స్పెక్ట్ చేసినారు, ఇంకా వీడియోలు తీసుకోలేదు. మనకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి సరే చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. మనకి ఎలాంటి మానిటేషన్ కానీ ఎలాంటి డబ్బులు కానీ రావు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, దయచేసి ఎవరైనా నా వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ కొట్టండి, నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ పై నొక్కండి. వచ్చే నెల ఫిబ్రవరి కాబట్టి ఫిబ్రవరిలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉంది కాబట్టి, మేడారం జాతర ఉంది కాబట్టి, మన ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర కాబట్టి మనం అక్కడికి సైకిల్ యాత్ర చేద్దామని మళ్ళీ ట్రిప్ మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఒక 7 days అట్లా. మీ అందరి సపోర్టు ఉంటే ఇంకా ముందుకెళ్తానని కోరుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ ఉండాలి, మీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామన్న ఉద్దేశంతోనే బయలుదేరుతున్నాను అనమాట. తప్పకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఫిబ్రవరి 2nd or 3rd weekలో ఎంట్రింగ్లో పోతాం. ఎక్కడి నుంచోనే సైకిల్ యాత్ర మనం ఒక విలేజ్ నుంచి స్టార్ట్ చేసి మేడారం వెళ్ళేసరికి కనీసం ఒక 2 days పడుతుండొచ్చు. మినిమం 200 kilometers ఉంది కాబట్టి మెల్లిగా ఒక 2-3 days ముందే మనం బయలుదేరుతాం. ఫిబ్రవరి 21st కదా, 21st, 22nd, 23rd వరకు జాతర జరుగుతుంది కాబట్టి ఒక 3 days నుంచి 5 days వరకు జరుగుతుంది. ఆ టైం కన్నా ముందే మనం అక్కడ చేరుకోవాలి. అంటే ఇంకా అంతకన్నా తొందర ఇక్కడ నుంచి బయలుదేరాలి కాబట్టి కొంచెం ముందుగానే ఒక 16, 17 తారీఖు లోపల చేసుకొని ట్రిప్ మొదలు పెట్టుకుంటే అక్కడ పోయేసరికి టైం అవుతుంది. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. దయచేసి లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏదో డబ్బులు వస్తాయి, ఏదో ఉన్న అపోహ వద్దండి. ఎలాంటి డబ్బులు రావు. నాకు ఇంతవరకు ఎలాంటి మానిటేషన్ అనేది, ఎలాంటి ట్రిప్స్ కానీ ఏవి రావు. అర్థం చేసుకోండి, అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. ఇంకా చాలా చాలా యాత్రలు చేయాలని ఉంది. ఏంటంటే అదొక చేయాలనిపించినప్పుడు చేయాలి కదా. ప్రస్తుతానికి ఒక 1 year or 2 years బ్యాక్ కుమరవెల్లి దగ్గరికి వెళ్ళాము. నాన్ స్టాప్ 12 hours-లో 100 kilometers. అదే మన హీరో అట్లా సైకిల్ పైన. ఇప్పుడు కూడా అదే సైకిల్ పైన వెళ్దామని చూస్తున్నాం. మరి ఏమవుతుందో చూడాలి. ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ దీని తర్వాతకి నెక్స్ట్ వచ్చేదంటే కాశీ ట్రిప్ అనేది చాలా లాంగ్, చాలా టైం పడుతుంది. అది ఎప్పుడు సక్సెస్ అవుతుందో ఏమో తెలియదు. అందుకనే ఉద్దేశంతో ఏదో నాకు వెళ్ళాలనిపించిన గోల్ అంతే తప్పితే అదేదో మొక్కుబడి, అదేదో తెలిసిన వాళ్ళు ఏదో అని అంటారు. ఇక సరే, ఒకరి కోసం మనం బతకడం కరెక్ట్ కాదు, మన కోసం మనం బతకడం కరెక్ట్ కాబట్టి అన్నీ ఆలోచించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మనం ఇప్పుడు ఎలాంటి సైకిల్ మీద పోతాం, ఎట్లా పోతాం అనేది చూద్దాం. ఇక్కడి నుంచోని తొర్రూరు నుంచొని తర్వాతకి వరంగల్ నుంచి మేడారం దగ్గరికి వెళ్ళేసి అక్కడక్కడ టెంపుల్స్ అన్ని మీకు వ్లాగ్స్ రూపంలో చూపిస్తాను అనమాట. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్లీజ్. సమ్మక్క సారక్క పుట్టిన స్థలం, అదేవిధంగా సమ్మక్క సారక్క పెరిగిన స్థలం, సమ్మక్క సారక్క ఏ విధంగా అయింది, జంపన్న వాగు, అక్కడ పోతే పోయేదొరలు, చిలకలగట్టు, ఫేమస్ అయినటువంటి చిలకలగట్టు, దయ్యాల వాగు, దయ్యాల వంపు అంటారు కదా, అది జంపన్న వాగు, కోడిపుంజుల వాగు అని ఉంటుంది. చాలా చాలా విచిత్రాలు, టెంపుల్స్, మంచి మంచి ప్లేసెస్ మీకు చూపెడతాం మన స్టైల్లో. వెనకటి ఏ విధంగా ఉంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటే. కనీసం నేను వెళ్ళక ఒక 10 years దాటిందనమాట. అప్పుడు ఎలాంటి అభివృద్ధి ఇట్లా లేదు. 10-15 years అవుతుంది. ఇప్పుడు కొంచెం అభివృద్ధి చేసిరని అంటున్నారు. అందులో కొంచెం మాడిఫికేషన్గా ఉంది. చూడాలి ఎట్లా ఉంది, అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అని చాలామంది తెలిసిన వాళ్ళు చేస్తారు. ఇది ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర కాబట్టి చాలా విదేశాల నుంచి కూడా వస్తారు. మేడారం కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం సైకిల్ ఏ విధంగా చూద్దాం. దాన్ని రిపేర్ చేసుకోవాలి. అంతకుముందే మనం ఇక్కడ ఒక 5-6 రోజులు, ఒక వారం రోజుల పాటు మనం స్టార్ట్ చేయాలి సైక్లింగ్ అనేది. ఎందుకంటే మొక్కలు గ్రిల్స్ పట్టేస్తాయి కదా, అది మొక్కలు నొప్పులు వస్తాయి కాబట్టి ఏంటంటే మనం ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటుంటే మనం డైలీ యాక్టివిటీ అయిపోతుంది అనమాట. దాంతో ఇక్కడ కొంచెం తొక్కేసి తర్వాతకి వెళ్ళాలి. అదే ప్రాక్టీస్ చేద్దామని చూస్తున్నాం. దానికి అంతా అప్పుడు చేసినాం. ఇక ఖోఖోలో ఒక రకంగా ఉంటారు అనమాట. ఎందుకంటే బైక్ ఉన్నాక సైకిల్ ఇస్తే పీస్ కూడా అని
ఇక నానా విధాలుగా అంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఏమనలేము. సైకిల్ తొక్కడం వల్ల హెల్తీ ఉంటుంది, పొల్యూషన్ ఉండదు, ఏది ఉండదు, అది మనకు నచ్చింది. ఇతరులకు చూసేటోళ్ళకి నచ్చకపోవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు, మరి పీస్ 10 రూపాయలు ఖర్చు అయితే బండి తీసేస్తుండు, సైకిల్ మీద దొక్కుతుండు అనే విధంగా అనుకుంటారు. కాబట్టి ఒకరి గురించి అన్నప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది, కానీ ఒకరి గురించి మనం అట్లనే ఉండడం కరెక్ట్ కాదు. కాబట్టి మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోవాలి, అంతే. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ పెట్టండి. పదే అడుగుతున్నాం కాబట్టి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, బెల్ బటన్పై ఆల్ అని క్లిక్ చేస్తే మనం పెట్టే వీడియోస్ అన్నీ మీకు అందరికన్నా ముందుగా వస్తాయి అన్నమాట. ఒకసారి మన సైకిల్ ఏ విధంగా చూసిన తర్వాతకి దాన్ని రిపేర్ చేసి ఈ రోజు స్టార్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట మన సైకిల్ వచ్చేసి ఆ రోజు తీసినాం. కొద్ది రోజులు తొక్కడం అనేది గాలి ఇవ్వడం వల్ల పంచర్ అయిందనమాట. పంచర్ అయితే సంథింగ్ అయిపోయింది, దానివల్ల కొంచెం పక్కకు పెట్టేసినాం. ఇన్ని రోజులు దీనికంటూ టైం రాలేదు, ఇప్పుడు టైం వచ్చింది. అందుకని ఇప్పుడు బైక్ని పక్కన పెట్టేసి దీన్ని వాడాలి. నెక్స్ట్ రేపటి నుంచి అని మనం దీన్ని వాడి దీన్ని వినియోగించుకుంటూ కొంచెం చాలా రోజులు అయింది కాబట్టి హెవీగా పెయిన్ వస్తుంది. అందులో తొక్కడం వల్ల కూడా మొక్కల నొప్పులు కొంచెం తగ్గే వాళ్ళకి తగ్గుతాయి, పెరిగే వాళ్ళకి పెరుగుతాయి. కొంచెం సైనవేల ద్రవం అనేది కూడా పెరిగిపోద్ది. కాబట్టి మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇది మన సైకిల్ బైసికిల్ హీరో, అట్లా రతన్ టాటా గారిది అలా కంపెనీ. కాకపోతే 90s కిడ్స్ ఎవరున్నా అందరికి తెలిసిపోతారు అనమాట. ఇప్పుడు ఈ సైకిల్ అన్నీ అదృష్టం అయిపోతున్నాయి. ఈ సైకిల్ తీసుకొని మనం ట్రిప్ స్టార్ట్ చేయబోతాం అనమాట. నెక్స్ట్ అంతా రెడీ అయిన తర్వాతకి వెళ్ళే ముందు మళ్ళీ మంచి వ్లాగ్తో పెడదాం అనమాట. ఇది పెరిగిన ఊరు, పుట్టి పెరిగిన ప్రదేశం, అదేవిధంగా సమ్మక్క సారక్క యుద్ధం చేసిన పరిసరాలు, అదేవిధంగా జంపన్నని ఎట్లా హతమార్చారు, ఏ విధంగా చంపారు, జంపన్న వాగ్ ఎందుకు పేరు వచ్చింది, అలాంటివి కొంచెం మనకు అందరికీ హిస్టరీ, సమ్మక్క సారక్క సంబంధించిన హిస్టరీ మనం రియల్గా చూపించి, అదేవిధంగా సమ్మక్క సారక్క ఏ విధంగా అదృశ్యమైంది, అట్లా దేవత రూపంలో ఎలా మారింది, అదే కుంకుమ భరిణ రూపంలో ఎట్లా మారింది అనే ప్రదేశానికి మనం నేరుగా వెళ్ళి అక్కడికి చూపెడదాం. టైం ఉంటే ఖచ్చితంగా సమ్మక్క సారక్కల గద్దెలు అలాంటి వ్లాగ్స్, మ్యూజియం ఉంది అక్కడ సమ్మక్క సారక్క దగ్గర, మ్యూజియం చూడవచ్చు. అదేవిధంగా సమ్మక్క సారక్క వచ్చే తేదీలను బట్టి డేటు, సమ్మక్క సారక్క పండుగ అమ్మవారు గద్దెల మీదకి ఎప్పుడైతే వస్తారో వీలైతే ఆ వీడియోలు కూడా మీకు షేర్ చేసి చూపించాలనిపిస్తుంది. అంతరాష్ట్రంలో చాలా పెద్ద జాతర కాబట్టి ఏ విధంగానైనా చూపించడానికి ప్రయత్నిస్తా. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఏం చెప్పాలని అనిపిస్తుంది. అక్కడికి వెళ్తుంటే తెలుస్తుంది. కాకపోతే హెవీ రిస్క్, సైకిల్ యాత్ర అనేది చాలా రిస్క్. ఎక్కడ ఉండాలి, ఎంత హెవీ పెయిన్, దాని గురించే కొంచెం డబ్బులు ఇచ్చేది ఉంటే బాగుండదు, కానీ మనకి ఇంకా స్థాయికి రాలేం కాబట్టి చాలా రిస్క్ చేయాలి. ఎవరేమనుకున్నా మన పని మనది కాబట్టి ఎవరేమనుకుంటారు అనేది వేస్ట్ వదిలేసేయాలి. మనం అనుకున్న ఒక పని చేసినాం అంతవరకే, మళ్ళీ చేయలేం కదా. అందుకనే ఓకే ఫ్రెండ్స్, ఇది నాకు అనిపించింది. సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. సక్సెస్ చేస్తారని నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నా. ఏదేమైనా కొంచెం బూస్టప్ చేయండి. మిమ్మల్ని ఏం డబ్బులు అడుగుతలేము, ఏం చేస్తలేదు, ఎంతకన్నా ఎక్కువ ఎవరు బతలాడరు. కనీసం మన ద్వారా ఒకటి బాగుపడుతుందంటే మనకి హ్యాపీ. ఒక లైక్ కొట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మంచి వీడియోస్ మీకు అందిస్తా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే రూపంలోనే మీకు అందిస్తా. పూర్వం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉండేది అనేది మన ఛానల్ యొక్క ఉద్దేశంతో మీకు మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తా. అందరూ నన్ను ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.